మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అరౌండ్ 4-5 days బ్యాక్ ఒక లేడీ వచ్చింది, ముసలైన ఆమె. దాని పిటిషన్ బట్టి మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినాం. సో పిటిషన్ ఏంటి అంటే, వాళ్ళ కొడుకు కొన్ని రోజు ముందు కంబోడియాకి పోయారు. ఒక ఏజెంట్ కాంటాక్ట్ చేసి, జగతియాల్ కొడిమేల ఏజెంట్ కాంటాక్ట్ చేసి 1,40,000 కంబోడియా పోయారు. వాళ్ళ అతని పాస్పోర్ట్ అక్కడ కంపెనీ గుంజుకున్నారు. మళ్ళీ రిటర్న్ అక్కడ నుండి బయట పంపట్లేదు. సో ఆఫీస్ లో వచ్చిన తర్వాత నేను ఆ అబ్బాయితో వాట్సాప్ లో మాట్లాడాను. ఆ అబ్బాయి ఏమంటున్నారు అంటే దట్ వాళ్ళతో అతనితో సైబర్ ఫ్రాడ్ చేసేస్తున్నారు. అతని లాగా 500 to 600 ఇంకా ఇండియన్స్ ఉన్నారు ఇక్కడ. దాంతో వాళ్ళతో కలిపి వీళ్ళకి ఇండియన్స్ నంబర్ ఇస్తున్నారు, ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి వాళ్ళ ఫ్రాడ్ చెప్పిస్తున్నారు. రిలేటెడ్ టు ఎస్ఓటిసి ఫ్రాడ్ ఒకటి, ఇది లాటరీ ఫ్రాడ్. టాస్క్ ఇస్తారు, 30 టాస్క్ చేస్తే మీకు అంత డబ్బులు వస్తాయి. సో కొంత అన్ఎథికల్ వర్క్ చేయించారు. ఒక చైనీస్ నేషనల్ దానికి ఓనర్, కంబోడియాలో కంపెనీ నడుస్తుంది. లోకల్ పోలీస్ వాళ్ళకు కూడా ఏం చేయలేదు. సో అదే చేసిన తర్వాత మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసాము. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మనం ఎంబసీలో మాట్లాడాం. అది అక్కడ కంబోడియాలో ఇండియన్ ఎంబసీ ఉంటుంది. అక్కడ ఒక సీనియర్ ఐఎఫ్ఎస్ మేడం తో మాట్లాడి అన్ని డీటెయిల్స్ షేర్ చేసాం. డీటెయిల్స్ షేర్ చేసిన తర్వాత అక్కడ కూడా లోకల్ పోలీస్ వెళ్ళి అక్కడ కంపెనీలో రేడ్ చేసి వాళ్ళకి రెస్క్యూ చేశారు. ఒక్కరొక్కరు చేసి వాళ్ళకి ప్రొసెస్ చేసి రిటర్న్ పంపిస్తారు. మన అతను ఈ రోజు రిటర్న్ నైట్ వరకు రిటర్న్ మన ఇండియాలో రిటర్న్ వచ్చేస్తారు. ఈ ఫ్రాడ్ తర్వాత తెలిసిన తర్వాత ఏజెంట్ పట్టుకున్నాం. ఏజెంట్ పట్టుకున్న తర్వాత అతను జగతియాల్ అతను 10,000 తీసుకొని మిగిలిన అమౌంట్ ఒక సదాకత్ లఖనౌ అతను ఇప్పుడు మాల్దీవ్స్ లో ఉంటున్నారు, అతనికి కొంత అమౌంట్ పంపించారు. కొంత అమౌంట్ పూణేలో ఉన్న అతను అబీద్ అన్సారీ అతనికి పంపించారు. ఈ అబీద్ అన్సారీ మనం పట్టుకున్నాం, పూణే నుండి తీసుకొచ్చాం. ఇంకొక ఇది మాల్దీవ్స్ అతనికి కూడా లుక్అవుట్ సర్క్యులర్ పెట్టాం. సో దట్ ఎప్పుడైనా అతను ఇండియాలో రిటర్న్ వస్తే అతను కూడా పట్టుకుంటాం. ఇంకొక వీళ్ళ వెనుక ఒక షాదాబ్ ఉన్నారు, ఇతను బీహార్, దుబాయ్ లో ఉంటున్నారు. ఇతను కూడా డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇతను కూడా 100% పట్టుకొని ఫైనలైజ్ చేస్తాం. ఇది కాకుండా సిన్స్ ఇది చాలా పెద్ద కేసు, మనం I4C లో మనం ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ ఢిల్లీలో ఉంటది. దానిలో ఒక రాజేష్ కుమార్ సార్ మన తెలంగాణ కార్డర్స్ బ్యూరో కూడా మనం రెఫర్ చేస్తాం. జనాలతో మంది ఏంటి అంటే, మీరు ఏజెంట్స్ కి మూసపోకండి. వాళ్ళు మీకు ఏమైనా చెప్పి పంపిస్తారు, అక్కడ మంచి జాబ్ ఉండదు. ఇప్పుడు ఇట్లా కంబోడియా లాగా మీకు మీతో అన్ఎథికల్ వర్క్ చేసేస్తారు, సైబర్ ఫ్రాడ్స్ చేసేస్తారు. మళ్ళీ తర్వాత ఇబ్బంది వస్తుంది, అక్కడ తినడానికి ఏముండదు. ఇప్పుడు రీసెంట్ గా చాలా మంది మన దగ్గర వస్తున్నారు, ఏజెంట్స్ పంపిస్తున్నారు, అక్కడ జాబ్ లేదు, వర్క్ వీసాలో చెప్తారు, టూరిస్ట్ వీసాలో పంపిస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసిపోతుంది. ఇంతకు ముందు కూడా ఒక కొనరావుపేటలో అట్లా ఒక కేసు అయింది. దానిలో కూడా అతను జైల్లో పోయారు, మారిషియస్ లో. అక్కడ కూడా అప్పుడు మాల్దీవ్స్ మన మారిషియస్ అంబాసిడర్ తో మాట్లాడి అతను రిటర్న్ పిలిచాము, బట్ అదే అనవసర లోకల్ జైల్లో పోయారు. సో అందరితో ఏజెంట్ మాట వినకండి. ఏజెంట్ ఏమైనా లీగల్, మన జిల్లాలో జస్ట్ 2 ఉన్నారు మాత్రమే, వాళ్ళ దగ్గర నుండి మీరు పోవాలి. ఆ సబ్ ఏజెంట్స్ ఎవరెవరు ఉన్నారు, నేను అక్కడ పని చేశాను, 10,000 ఇస్తే మీకు కూడా అక్కడ జాబ్ ఇస్తాము, ఆ నమ్మకండి. డైరెక్ట్లీ ఏమైనా ఏజెంట్ ఉన్నారు వాళ్ళ దగ్గర వెళ్ళండి. ఆ డాక్యుమెంట్స్ మంచిగా వెరిఫై చేయండి. కొంతమందికి చదవడం రాదు, ఎవరెవరు చదువు వస్తుంది వాళ్ళకి చూపించండి. దానిలో అగ్రిమెంట్ ఉంటుంది, ఆ వర్క్ వీసా, టూరిస్ట్ వీసా, ఆ ముందు తెలుసుకోవాలి అక్కడ, సో దట్ ఎయిర్పోర్ట్ లో ఇబ్బంది రాకూడదు. ఇంకా కూడా కొంతమంది ముందు రాదు, ఇది మోసపోవడం తర్వాత కూడా ముందు రాదు. సో వాళ్ళకు కూడా మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళండి, మనం కేసు నమోదు చేస్తాము. ఎవరెవరు ఏజెంట్ ఉన్నారు వాళ్ళకి జైలు కూడా పంపిస్తాం. ఒక్కటికి మనం జారీ చేసాము. ఇంకొకరు అతను దుబాయ్ అతను, ఇది బిహారీ షాదాబ్, ఇతనిది ఇప్పుడు డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చినాయి. దాన్ని బేస్ చేసి అన్ని పాస్పోర్ట్ నెంబర్ వెతికి మనం అది కూడా లుక్అవుట్ సర్క్యులర్ పెట్టాము. ఇంకా కొంత 500-600 ఇండియన్స్ ఉన్నారు ఆ కంపెనీలో. ఒడిషా చెందిన అతను, వాళ్ళు కేరళ వాళ్ళు, ఇతని మనకి అన్నారు, ఫోన్ లో ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఎంబసీతో చెప్పి వాళ్ళు కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మేబీ కొంత టైం పడుతుంది, వాళ్ళతో కూడా ప్రాసెస్ అయ్యి వాళ్ళకు రిటర్న్ వచ్చేస్తుంది. దీనిలో ఏం రికవరీ, రిజిస్టర్డ్ ఏజెంట్స్ మన దగ్గర జిల్లాలో 2 ఉన్నాయి. ఒక వెమ్లవాడలో ఉంది, అది ఒక సిరిసిల్లలో ఉంది, అగ్రహారంలో ఒకటి ఉంది, 2 ఉన్నాయి టోటల్. అదే 2 ఉన్నాయి. దాని తర్వాత ఏమైతుంది అంటే, సబ్ ఏజెంట్స్ వీళ్ళకి ఒక నంబర్ ఉంటుంది, ఒక సంవత్సరంలో వీళ్ళ 100 మెంబర్స్ పంపొచ్చు మాత్రం. వీళ్ళు ఏం చేస్తారు, చిన్న ఏమైనా ఏజెంట్ ఫైండ్ అవుట్ చేసి, అదే లైసెన్స్ అతను ఫైండ్ అవుట్ చేసి అతని అకౌంట్ లో పంపిస్తారు. అదే కూడా అలౌడ్ లేదు, సబ్ ఏజెంటింగ్, అది కూడా ఒక పెద్ద నేరం. సో మీకు ఎవరైనా పంపిస్తున్నారు, కొంచెం జాగ్రత్త వెళ్ళాలి, వెరిఫై చేసి వెళ్ళాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఎస్బీలో రండి, మనం వెరిఫై చేసి మీకు చెప్తాను కరెక్టా ఫ్రాడ్, సో దట్ మీకు కూడా అది సహకారం కూడా వచ్చేస్తుంది. దట్ మీరు ఎవరితో మూసపోకండి, మీకు తెలుసుకొని
100% క్లారిటీ వచ్చిన తర్వాత వెళ్ళాలి. చాలా మంది పోతారు, అక్కడ జాబ్స్ ఏమి ఉండదు, పాస్పోర్ట్స్ గుంజుకుంటారు. చాలా మంది గల్ఫ్ నుండి వచ్చిన వాళ్ళు నా దగ్గర వస్తారు, సార్ అక్కడ నాకు 50,000 జాబ్ డబ్బులు అన్నారు, అక్కడ 10,000 ఇస్తున్నారు, పడుకోవడానికి ప్లేస్ లేదు, తినడానికి ఏం లేదు, చాలా హార్డ్ వర్క్ చేయించారు, బట్ ఏం డబ్బులు ఇవ్వలేదు. సో మీరు వెళ్ళిన ముందు మొత్తం అదే చదవండి, ఏం అగ్రిమెంట్ లో ఏముంది, ఆ కరెక్ట్ ఏజెంటా లేదా, డౌట్స్ ఉంటే మన ఎస్బీలో రండి, మనం వెరిఫై చేస్తాం మీకోసం. బ్యాచ్ ఉంది అవగాహన కనిపిస్తుంది. సో దీని పట్ల పూర్తి అవగాహన ప్రజలకు లేదు. సో కనుక మీరు అట్లాంటి బ్యాచ్ మళ్ళీ పర్టికులర్గా దీనిపైన గురించి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే గ్రామాల గురించి ఓకే, మనం చేస్తాము, అది చేస్తాం. ఎలక్షన్ తర్వాత 100% మీకు చెప్పిన ప్రకారం కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. అవేర్నెస్ చేస్తాం 100%. అదే కూడా స్టార్ట్ చేస్తాం 100%. థ్యాంక్ యూ.